వ్యక్తి జీవితంలో ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక యథార్థత, ఒక భయభక్తులు కలిగిన జీవితము ఆయన వెంబడిస్తూ ఒక దేవుడి కృపచే ప్రకాశించబడిన వ్యక్తిగా అతని ఆనందానికి హద్దులే ఉండవు. అంత ఆనంద సంతోషంతో ఉంటాడు. భూలోకంలో అతనికి మించిన సంతోషించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రపంచ దేశ నాయకుడైనా వారికి ఉన్న సంతోషముల కాడికి గొప్ప సంతోషంతో నింపబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నిజమైన క్రిస్మస్ జరుపుకునే వ్యక్తి, పాప క్షమాపణ పొందుకొని హృదయములో ప్రభువుని చేర్చుకొని ఆయన మార్గాల్ని వెంబడించే వ్యక్తి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ ప్రియమైన. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజు కూడా అనేక మంది జీవితాల్లో క్రిస్మస్ పండుగని పేరు మాత్రమే పెట్టుకుంటున్నారు, కానీ దేవుని హృదయాన్ని, అందరి హృదయాన్ని దేవుడు తరికించి చూచినప్పుడు వారి హృదయములో దాగి ఉన్న పాపాన్ని దేవుడు చూస్తూ బాధపడుతున్నాడండి. నువ్వు పాపాన్ని పట్టుకొని పాపం చేస్తూనే, పాపంలో జీవిస్తూనే నువ్వు పండుగ చేసుకోలేవు.